మీరు కూడా రాజా గుర్తు పెట్టుకోవాలి. వైఎస్ షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారు గత 10 ఏళ్లలో 200 కోట్ల రూపాయల డబ్బునిచ్చారు, నగదిచ్చారు. మీరు తెలుసుకోవాలి రాజా. ఈ అంశాన్ని తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. చాలా ఆస్తులు కోర్టులో ఉన్నాయి. రిలీజ్ అయిన తర్వాత న్యాయబద్ధంగా వారికి ఇస్తానన్న వాటా ఇస్తానని పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మీ గొంతు పెద్దదైనంత మాత్రాన, మీ మీడియా పెద్దదైనంత మాత్రాన నిజాన్ని మీరు ఎల్లవేళలా కప్పి పెంచలేరు. ఈ విషయాన్ని నారా లోకేష్ గారు కూడా తెలుసుకోవాలి. షర్మిల గారికి ఎంత డబ్బులు ఇచ్చారు 10 ఏళ్లలో? ఎంత? అది కూడా నగదు రూపంలోనే ఇచ్చారన్న విషయాన్ని రాజా తెలుసుకోవాలి. నారా లోకేష్ గారు, మీరు ఏనాడైనా మీ మేనత్త గారు ఎవరికైనా సరే హెరిటేజ్ నుంచి మజ్జిగ ప్యాకెట్ ఇచ్చారని ప్రశ్నించండి. మీరందరూ కూడా హెరిటేజ్ నుంచి మజ్జిగ ప్యాకెట్ ఏ రోజు ఇచ్చారా? కానీ జగన్ గారు వారి సోదరికి 200 కోట్ల రూపాయలు నగదిచ్చారనే విషయాన్ని మీరు నొక్కేస్తే, దాచేస్తే అటువంటి నిజాలు ఆగవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మాటికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ప్యాలెట్స్ లో ఉంటారని చెప్తా ఉన్నారు. ఆయన అక్కడ కట్టుకుంది ఎకరం 20 సెంటుల్లో. అందులో పార్టీ కార్యాలయం ఉంది. గతంలో ప్రభుత్వం ఇచ్చే కార్యకలాపాలు అక్కడి నుంచే నడిచినాయి. 5 ఎకరాల్లో ఉండేటువంటి వ్యక్తిని ప్యాలెట్స్ లో ఉన్నారంటారా, పూరి పాటలో ఉన్నారంటారు కూడా మీరు మాట్లాడాలి. అమరావతిలో 5 ఎకరాలు భూమి కొనుక్కుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాలు కొనుక్కుంటే ఆయన ప్యాలెస్ కట్టుకుంటాడా? ఇంకెవరైనా ప్యాలెస్ కట్టుకుంటారా? ఆయన కదా ప్యాలెస్ కట్టుకునేది. కుప్పంలో ఇంకో ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు. అయిపోయింది, మొన్న గృహప్రవేశం చేశారు. మరి దాన్ని ఏమంటారు? కరకట్ట కింద ఇంకొక ప్యాలెస్ ఉంది, అది కూడా మాట్లాడతా. హైదరాబాద్ లో ఇంకొక ప్యాలెస్ ఉంది. ఇవన్నిటి గురించి మాట్లాడలే. ఇవన్నీ రాజప్రసాదాలే. వేల కోట్ల రూపాయల ఇల్లు ఆస్తి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు పదే జగన్మోహన్ రెడ్డి గారిని ప్యాలెస్ లో ఉన్నామంటే తిప్పి కొట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. అట్లానే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం ఎంత ఉంటుందో తెలుసా? 15 ఎకరాల్లో ఉంటుంది. ఎంతలో ఉంటుంది? 15 ఎకరాల్లో ఉంది. ఆయన ప్యాలెస్ లో ఉంటున్నారా? ఎకరంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ లో ఉంటా ఉన్నారా? 15 ఎకరాల్లో ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? మీరు ఇంటి నుంచే పరిపాలన చేస్తారండి, బయటికి రారండి అని మాట్లాడారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో నుంచి ఇక్కడ పాలన చేస్తున్నారు. జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఇక్కడ పాలన చేస్తున్నారు. దీని గురించి ఎందుకు మాట్లాడరు? అంటే మీరు చేస్తేనేమో అవన్నీ మంచి పనులు, సంగతి బాగోలేదు కదా. మీరు చేస్తేనేమో మంచి పనులు, ఇంకా వాళ్ళేమో మీడియా చేతిలో ఉంది కదని బురద చల్లే పనులు మాట్లాడతారా? చెప్పమనండి. మంగళగిరికి ఇచ్చే తమ్ముడు అన్నయ్య కోసం, తమ్ముడు ఎవరు తెలుసా? ఎవరు అన్నయ్య? ఎవరు తమ్ముడు అన్నయ్య కోసం ఏం చేశాడో తెలుసా? మంగళగిరిలో అల్లా బక్షు అనే వ్యక్తిని బెదిరించి 60 సెంట్ల భూమి రిజిస్టర్ చేయించిన మాట ముమ్మాటికి నిజం. అల్లా బక్షు ఫైల్స్ కూడా తర్వాత మాట్లాడతా. ఇది సందర్భం కాదు, అందుకని చెప్తాను. తర్వాత ఖచ్చితంగా మాట్లాడతాం. అల్లా బక్షు ఫైల్స్ ఎవరు తెచ్చారు? అన్న మీద ప్రేమతో తమ్ముడు అల్లా బక్షు నేను చెప్పముందే నేను చెప్తా ఉన్నాను. ఆ ఫైల్స్ గురించి కూడా మాట్లాడతాం. మాట్లాడతాం. వెన్నుపోటు దినోత్సవం దేనికి చేస్తాం తెలుసా? వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తారా, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారా? ఇది 5 కోట్ల మంది ప్రజలకి వెన్నుపోటు పొడిచి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా, అభివృద్ధి చేయకుండా 1,25,000 కోట్ల రూపాయల అప్పులు చేసి 5 కోట్ల మంది భవిష్యత్తు మీద దబా 6 సార్లు వెన్నుపోటు పొడిచినందుకు జనసామాన్యం తరఫున వైసీపీ సైన్యం, జగనన్న సైన్యం చేస్తున్న పోరుబాటే వెన్నుపోటు కార్యక్రమం కూడా తెలియజేయండి. 5 కోట్ల మందికి అండగా నిలబడటానికి, 5 కోట్ల మందికి సంక్షేమ పథకాలు అందించడానికి, 5 కోట్ల మందికి అభివృద్ధి అందించడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మోసాన్ని తెలియజేయడానికే వెన్నుపోటు కార్యక్రమం చేస్తా ఉన్నాం.
మొదటి ఏడాది ఒక్క పథకమని ఇచ్చారా? ఒక్క పథకమని ఇచ్చారా? చెప్పమనండి. అమ్మఒడి ఇలా, రైతు భరోసా ఇవ్వాలా, ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వాలా, ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వాలా, ఉచిత బస్సు ఇవ్వాలా, ఏమి కార్యక్రమాలు ఇవ్వలేదు కదా. మరి ఇవన్నీ ఇవ్వకుండా సూపర్ 6, సూపర్ 7 తో పాటు 143 సంక్షేమ పథకాలు ప్రకటించి ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చెయ్యనందుకు మనం వెన్నుపోటు దినోత్సవం చేస్తా ఉన్నాం. వెన్నుపోటు దినోత్సవం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఒక్క రూపాయితో కూడా అభివృద్ధి కార్యక్రమం చేయకుండా 1,25,000 కోట్ల రూపాయలు అప్పు చేసినందుకు వెన్నుపోటు దినోత్సవం చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో సంవత్సరానికి 4 లక్షలు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి 2,30,000 మంది వాలంటీర్లని ఈ రోజున సచివాలయ వ్యవస్థని, అలాగే రేషన్ వెహికల్ డ్రైవర్ని 1,00,000 మంది ఉద్యోగస్తులు తీసేసి నిరుద్యోగులుగా చేస్తున్నందుకు వెన్నుపోటు దినోత్సవం చేస్తున్నామని చెప్పండి. రైతులకు ఎక్కడన్నా మద్దతు ధర ఉందా? ఎక్కడన్నా రైతులకు మద్దతు ధర ఉందా? మీ జిల్లాలోనే చూసుకోండి, ఒక్క రైతు కన్నా మద్దతు ధర ఉందా? ఒక్క రైతు దగ్గరైనా సకాలంలో కొనుగోలు చేసి డబ్బులు చెల్లించారా? ఇవేమి చేయలేదు కాబట్టి రైతులకు అండగా నిలవనందుకు, రైతులను మోసం చేసినందుకు, రైతులకి రైతు భరోసా మొదటి సంవత్సరం ఎగ్గొట్టి 2వ సంవత్సరానికి కూడా ఎగ్గొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కనుకనే రైతుల తరఫున మనం వెన్నుపోటు దినోత్సవం చేస్తున్నామని చెప్పండి. ఈ ప్రభుత్వంలో పేదలకు కొనుగోలేది ఏమీ లేదు, పేద ప్రజలకి జరిగేది ఏమి లేదు. అంతా పెట్టుబడిదారులకే, పెత్తందారులకే, పెట్టుబడిదారులకే